ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సంఘర్షణలు సైకాలజీ టాపిక్స్లో భాగంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సంఘర్షణలు, వీటి నుంచి కూడా కనీసం ఒకటైనా అడుగుతారండి. 1-2 అడిగినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. మినిమం 1 బిట్ అయితే మాత్రం కంపల్సరీ మీ చేతిలో ఉన్నట్టే. ఈ ఫుల్ వీడియో కనుక విన్నారంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్రీ వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి మెయిన్ టాపిక్స్ అన్నీ మీకు వీడియోస్ చేస్తున్నాం చూడండి. అదేవిధంగా బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. మెయిన్ టాపిక్స్ అన్నీ మీకు చేస్తున్నాము. మన యాప్లో టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓన్లీ సైకాలజీ అనే కాదండి, ఇక్కడ మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్స్, 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, పిఐఈ, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, మొత్తం ట్రై మెథడ్స్, బయాలజీ సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి యూజ్ చేసుకోండి మంచి అవకాశాన్ని. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ వైజ్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఉంటాయండి. దీంట్లో మళ్ళీ మీకు లెసన్ వైజ్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా చదివారంటే మీకు ఫుల్ఫిల్గా కవర్ అవుతుంది. ఏ ఒక్క లెసన్ కూడా మిస్ కాకుండా, ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఫుల్ఫిల్గా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ కోర్స్ లింక్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి. వీటి పీడిఎఫ్ కోసము టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ అనేటివి షేర్ చేస్తూ ఉంటాం. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక క్విజ్ కూడా పెడుతూ ఉంటాం, కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది మనకు సంబంధించి. ఇది లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదామండి. సంఘర్షణలు మనకి ఎందుకు ఏర్పడతాయి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ బిట్స్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నీకు ఏదైనా కోరిక పుట్టిందంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఆ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం కావాలి. ఓకే, కోరిక తీరాలంటే ఖచ్చితంగా మనకు అంతో కొంత అవసరం అనేది ఏదో ఒకటి ఉంటుంది. కోరిక ఈజ్ నథింగ్ బట్ అవసరం అండి. అంటే నాకు ఉద్యోగం చేయాలని కోరిక అంటే ఏమని అర్థము? నాకు ఆ ఉద్యోగం రావాలని, నాకు ఆ ఉద్యోగం చాలా అవసరము అని చెప్పి. సో ఈ విధంగా అవసరం మనకు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ అవసరం వెంటనే వస్తుందా? రాదు. కొన్ని ఆటంకాలు కూడా కలుగుతాయండి. అనుకుంటానే జరిగిపోతే ఇంకేమండి, మనకు ఆటంకాలు కూడా జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పిల్లవాడు ఎంబీబీఎస్ చదవాలి అని అనుకున్నాడు, డాక్టర్ అవ్వాలనుకున్నాడు. డాక్టర్ అవ్వడం ఏంటి? తన కోరిక. ఓకే, ఎంబీబీఎస్ చదవాలి. దానికోసం కోరిక తీరాలంటే ఏం కావాలి మనకు? ఎంబీబీఎస్ చదవాలి. తనకి ఈ ఎంబీబీఎస్ చదవడం అనేది చాలా అవసరము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తన దగ్గర డబ్బులు లేదు, ఆర్థిక ఇబ్బంది అనేది ఉంది. సో డబ్బులు లేక ఏం చేస్తాడు? ఆర్థిక ఇంకా ఇబ్బంది కలగడం ఏంటది? ఆర్థిక ఆటంకం అని చెప్తాము. అంటే ఒక ఆటంకం కలిగింది తన లక్ష్యాన్ని చేరుకోవడానికి. సో ఈ ఆటంకం అనేది ఏమవుతుందంటే మనకి ఈ పిల్లవాడిని ఎంబీబీఎస్ చదవనీకన్నా చేస్తుంది. పిల్లవాడు ఏం చేయాలి? డబ్బులు లేదు, ఎంబీబీఎస్ చదవలేదు. తర్వాత ఏం చేస్తాడు? అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. అడ్జస్ట్ అయిపోయి ఏం చేస్తాడంటే ఆర్ఎంపీగా చేయడం అనేది జరుగుతుంది. ఎంబీబీఎస్ చదవాలనుకొని డాక్టర్ అవ్వాలన్నటువంటి వ్యక్తి ఆర్ఎంపీగా అడ్జస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆటంకాలు వచ్చినప్పుడు కొంతమంది అధిగమిస్తారు, కొంతమంది అధిగమించలేరు. అధిగమించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అనేవి చూసుకుంటారు. అదే మనకి ఏంటంటే సర్దుబాటు. ఓకే, అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటారు చాలామంది. ఆటంకం వచ్చినప్పుడు సర్దుబాటు అనేది మనము చేసుకొని ముందుకు సాగుతూ ఉంటాము. ఇతను సర్దుబాటుగా ఏం చేసుకున్నాడు? ఎంబీబీఎస్ అది డాక్టర్ కావాల్సిన వ్యక్తి ఆర్ఎంపీగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే, ఇది మనకు సర్దుబాటు. ఈ సర్దుబాటు ఎక్కువగా అయిపోయి సర్దుబాటు ఎక్కువ నువ్వు ఎన్నిసార్లు అడ్జస్ట్ అయిపోతూ ఉంటావు. అడ్జస్ట్ అయిపోయి మనకు సంఘర్షణలు అనేటివి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏముంటుందంటే 2 ఉంటాయి. నీకు ఇష్టమైనవి అవ్వచ్చు, ఇష్టం కానివైనా అయి ఉండొచ్చు. వీటి రెండిట్లో నీకు ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. అలాంటప్పుడు నీకు ఎంత మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. దాన్నే ఏమంటామంటే సంఘర్షణ అంటాం. 2 ఇష్టమైనవి నీకు ఏదో ఒకటి మాత్రమే తీసుకోని ఛాన్స్ ఉంటుంది. అప్పుడు చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటాం కదా, అది సంఘర్షణ అంటామండి. ఓకే, ఇది మనకు సంబంధించి ఇప్పుడైతే మనం సంఘర్షణ గురించి చూద్దాము. ఈ ఆర్డర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు కోరిక ఏర్పడుతుంది. ఆ కోరిక తీరడానికి మనకు అవసరం ఏర్పడుతుంది. అవసరం తీరడంలో భాగంగా మనకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు ఫేస్ చేసి మనము అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఈ అడ్జస్ట్మెంట్ అవుతూనే మనలో సంఘర్షణలు అనేటివి సంఘర్షణలకి గురవుతూ ఉంటాము. ఈ సంఘర్షణలు కూడా ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, ఈ విధంగా అది ఇది ఏది తెలుసుకోవాలో తెలియక నీకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఈ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల నీకు ఫ్రస్ట్రేషన్ అనేది రావడం జరుగుతుంది, కుంటనము. ఓకే, ఈ ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువైపోయిందంటే వ్యాకులత వస్తుంది, యాంగ్జైటీ. ఈ ఫ్రస్ట్రేషన్ కన్నా ఇంకా అధికం అది. ఇంకా మాకు ఫ్రస్ట్రేషన్ కూడా వెళ్ళిపోయింది, ఇంకా నీకు వ్యాకులతకు గురవుతావు. అప్పుడు ఏం చేస్తావంటే సర్దుబాటు చేసుకునే కాడికి ఎలా చేసుకుంటామంటే ఇక్కడ రక్షక తంత్రాలు అనేటివి యూజ్ చేసుకుంటాం.
వ్యాకులత తర్వాత రక్షక తంత్రాలండి. వ్యాకులతకు గురైనవు, చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోయినావు, అప్పుడు ఏం చేస్తావు? రక్షక తంత్రాలు యూజ్ చేసుకొని కొంచెం ఉపశమనం పొందుతూ ఉండడం అనేది జరుగుతుంది. దీంతో మనకి రక్షక తంత్రాలు యూజ్ చేసుకొని కొంచెం ఉపశమనం పొందుతాము. ఇంకా మనకి ఎక్కువ అడ్జస్ట్మెంట్ లేని పరిస్థితి వచ్చిందంటే విషమ యోజనం వస్తుంది. అంటే ఏంటంటే అసాధారణ ప్రవర్తన. దీన్ని మనము మనోవిక్షిప్తి అంటాము. అంటే పిచ్చి పట్టడము, లాస్ట్కి పిచ్చి పట్టడం అనేది జరిగేస్తుంది అండి. ఓకే, ఎక్కడ కోరికతో స్టార్ట్ అయ్యేది మనకు పిచ్చితో ఆగిపోతుంది. అందుకే మనం అంతా జరిగేదాన్ని జరగనివ్వాలి, కానీ మరీ అంతగా ఆలోచించి పెట్టుకోకూడదు. సంఘర్షణలు చూద్దామండి. 2 విరుద్ధ భావాలను చూపించి అందులో ఒకదాన్నే ఎంచుకోమన్నప్పుడు నీకు ఏర్పడేటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ ఫీలింగ్ని, ఆ తన్యతని ఏమంటామంటే సంఘర్షణ అంటాం. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు మనకంటే డగ్లస్ హాలాండ్. ఓకే, సంఘర్షణలు 4 రకాలుగా అభివర్ణించడం అనేది జరిగింది. ఎవరు అంటే కర్ట్ లెవిన్, జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? డగ్లస్ హాలాండ్. 4 టైప్స్గా విభజించింది ఎవరు? కర్ట్ లెవిన్ అండి. 4 టైప్స్. ఓకే, 4 టైప్స్. ఇక్కడ చూడండి, లెవిన్ అని ఉంది అంటే లెవెల్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. టైప్స్ అంటే రకాలు. ఈ రకాలని మనకు విభజించింది ఎవరు? 4 రకాలుగా లెవెల్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీకు హింట్ కోసం మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాము. ఉపగమ. ఇది నేర్చుకోబోయే ముందు మీకు ఒక హింట్ ఇస్తున్నాను. ఉపగమ అంటే ఏంటంటే పాజిటివ్, నీకు నచ్చిన విషయము. ఓకే, పరిహార అంటే ఏంటంటే నీకు నచ్చని విషయము. అది గుర్తుపెట్టుకోండి చాలు, మీకు ఈజీగా మీరు ఆన్సర్స్ అన్నీ మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. ఉపగమ అంటే నీకు నచ్చిన విషయము, పరిహార అంటే నీకు నచ్చని విషయము. ఓకే, గుర్తుపట్టారా? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ చూద్దాము. 2 ఇష్టమైన విషయాలను చూపించి అందులో ఒకదాన్నే ఎంచుకోమన్నప్పుడు నీలో కలిగేటువంటి సంఘర్షణ ఏమంటామంటే ఉపగమ. ఇక్కడ ఏముంది? 2 ఇష్టమైన అంశాలే ఉన్నాయి అంటే ఉపగమ. ఇక్కడ టిక్ మార్క్ అంటే ఏమన్నాను? ఇష్టమైన అంశాలు. ఓకే, ఇష్టమైన అంశాలు అంటే ఏంటి? ఉపగమ. ఇష్టం లేని అంశం అంటే ఏంటి? పరిహార అనేది యూజ్ చేస్తావు. సో ఈ విధంగా 2 ఇష్టమైనవే ఉన్నాయి కదా, సో ఉపగమ. ఈ విధంగా దీని యొక్క సంఘర్షణ ఏమవుతుంది? ఉపగమ సంఘర్షణ అనేది అవుతుంది. ఈ విధంగా ఈజీగా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. స్వదేశంలో ఉద్యోగం వచ్చింది అంటే ఎవరికైనా ఇష్టమే కదా, మెయిన్ రావడం, సో ఇష్టమే. విదేశాలలో ఉన్నత విద్యకు అభ్యసించడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చింది, ఇది కూడా నీకు నచ్చిన విషయమే. సో ఇక్కడ ఎలాంటి సంఘర్షణ? ఉపగమ సంఘర్షణ అనేది ఉంది. ఈ రెండిట్లో ఒకటే నువ్వు ఎంచుకోవాలి. సో ఇది మనకు సంబంధించి దీనికి ఎగ్జాంపుల్. సెకండ్ వన్ చూద్దాము. 2 ఇష్టం లేని వస్తువులు, విషయాలు చూపించి దాంట్లో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోమండము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసి తర్వాత పైన దానికి వెళ్దాము. బాగా ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు ఆన్సర్ అనేది. దూర ప్రదేశాలకు బదిలీ అవ్వడము అంటే ఇష్టం లేదని వాళ్ళే చెప్పారు. దూర ప్రదేశాలకి ఇష్టం లేదు. వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోవడం కూడా ఏ వ్యక్తికి ఇష్టం ఉండదు. ఓకే, 2 మనకు ఇష్టం లేనటివే అంటే పరిహార. ఈ విధంగా మీరు ముందు ఎగ్జాంపుల్ చదవండి. అది ఇష్టమైంది ఉందా, ఇష్టం లేనిది వ్యక్తికి అనేది మీరు చూడండి ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి వ్యక్తికి. ఓకే, ఇది మనకు సంబంధించి ఇది మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ కిందికి వస్తుందండి. 2 ఇష్టం లేనటువంటి విషయాలే. నెక్స్ట్ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం డైరెక్ట్. క్రికెట్ ఆడి భారత్కి కప్పు తేవాలంటే చాలా ఇష్టము, సో ఉపగమ. దెబ్బలు తగులుతాయని ఆడలేకపోవడము, దెబ్బలు తగులుతాయని చెప్పి ఆడలేకపోవడము. సో దెబ్బలు తగలడం అనేది ఇష్టం లేదు తనకి, సో పరిహార. ఇక్కడ ఏముంది? ఉపగమ, పరిహార, సంఘర్షణ. ఈ జస్ట్ మీరు టిక్ ఇంటూ మార్క్ గీసుకుంటూ వెళ్ళండి. మీరు ఎగ్జాంపుల్ని బట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది మనకు ఉపగమ, పరిహార, సంఘర్షణ. దీన్నే మనం ఏమంటామంటే మానసిక ఆటంకంతో పోల్చుతామండి. ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్ అనేది. క్రింది వాటిలో ఏ సంఘర్షణను మానసిక ఆటంకంతో పోలుస్తాము అంటే ఉపగమ, పరిహార, సంఘర్షణని మనము మానసిక ఆటంకంతో పోలుస్తాము. ఇష్టమైన విషయాన్ని చేరుకోవాలి అని అనుకుంటా ఉంటాడు, కానీ తనలో ఉన్నటువంటి ఆ సిగ్గు వల్ల, భయం వల్ల చేరుకోలేకపోతూ ఉంటారు. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఉపగమ, పరిహార, సంఘర్షణ. దీంట్లో చూద్దాము. తక్కువ వేతనంతో సొంత ప్రదేశంలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ చూడండి, తక్కువ వేతనం ఎవరికి ఇష్టం ఉండదు. సో తక్కువ వేతనం ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి ఇంటూ పెట్టుకున్న. సొంత ప్రదేశంలో ఉద్యోగం ఎవరికైనా ఇష్టమే. ఎక్కువ వేతనం అనేది ఎవరికైనా ఇష్టమే. దూర ప్రాంతంలో ఉద్యోగం ఇష్టం లేదు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, 2 ఉపగమలు ఉన్నాయి, 2 పరిహారాలు ఉన్నాయి.
అందుకే దీన్ని ఏమన్నాము, ద్వి అంటే ఏంటి, రెండు అని చెప్పి. సో రెండు ఉపగమ ఉన్నాయి కాబట్టి ద్వి ఉపగమ, పరిహారాలు రెండు ఉన్నాయి కాబట్టి పరిహార. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. రెండు ఇష్టమైన రెండు ఇష్టం లేని విషయాలను చూపించి ఒకదాన్ని ఎంచుకోమన్నప్పుడు కలిగేటువంటి సంఘర్షణని మనము ద్వి ఉపగమ పరిహార సంఘర్షణే అంటాము. ఈజీగా చేయగలుగుతారు మీరు ఆన్సర్స్ అనేది. ఈ విధంగా మనకు ఇంకా ఇది కూడా అడుగుతారు క్వశ్చన్ అనేది. ఇది నేను చెప్పినట్టు ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ కూడా మనకు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి. ఆర్డర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాము. సంఘర్షణ ఎక్కువైపోతే డాష్ వస్తాయి, డాష్కి గురవుతాము అని చెప్తారు. ఏది, కుంటనాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. కుంటనాలు, వ్యాకులత, మనకి సర్దుబాటు ఇవన్నీ ఇస్తాడు. సో చూసుకొని పెట్టాలి. సంఘర్షణలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఫ్రస్ట్రేషన్కి గురైపోతాం మనం ఎవరైనా సరే. ఓకే, ఈ ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువైపోతే వ్యాకులతకి గురవుతాం, యాంగ్జైటీకి గురవుతాం. ఈ యాంగ్జైటీ అప్పుడే మనం ఏం చేస్తామంటే, ఈ వ్యాకులతలు వచ్చినప్పుడు వ్యక్తి ఉపయోగించే వాటిని మనం ఏమంటామంటే రక్షక తంత్రాలు అంటాం. ఇక్కడ మన రక్షక తంత్రాల వీడియో అనేది దీని కంటిన్యూషన్గా రావడం అనేది జరుగుతుంది. దీని కంటిన్యూషన్గా రక్షక తంత్రాలు అనేవి చదువుకోవాలండి. ఇది మనకు సంబంధించి. ఇది చూద్దాం. సంఘర్షణ అంటే ఏంటి, రెండు వాటిల్లో ఒకటి ఎంచుకోవడం. అంటే రెండు ఇష్టమైనవి ఉంటాయి, ఇష్టం లేనాటి అయినా ఉంటాయి, సంథింగ్ ఎన్నైనా ఉండొచ్చు. రెండు వాటిల్లో నీకు ఒకటే చాయిస్, ఒకటే ఎంచుకోమన్నప్పుడు మానసికంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ ఒత్తిడినే మనము సంఘర్షణ అని చెప్పి అంటాము. నెక్స్ట్, ఒత్తిడి అంటే ఏంటంటే శక్తి సామర్థ్యం సరిపోకపోవడము. టైం తక్కువ ఉంది, ఓకే, జస్ట్ 1 మంతే ఉంది డిఎస్సి అనుకోండి, 1 మంత్ ఉంది జస్ట్ అంతే. డిఎస్సి ఎగ్జామ్ ఉంది నెక్స్ట్, నీకేమవుతుంది, టైం సరిపోదు. ఓకే, టైం సరిపోక ఏమవుతుందంటే నీకు ఒత్తిడికి గురవడం అనేది జరుగుతుంది. నీ సామర్థ్యం సరిపోక మానసిక ఆందోళనకి గురి కావడం జరుగుతుంది. దీన్నే మనం ఒత్తిడి అంటామండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శక్తి సామర్థ్యం అనేది సరిపోదు, టైం ఏమో తక్కువ ఉంది, నువ్వు రోజు ఎన్ని గంటలు కూర్చొని చదివినా కూడా నీకు సరిపోదు. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడి అని చెప్తాం దాన్ని. కుంటనం అంటే ఏంటి, అసలు ఒత్తిడి కుంటనం ఇవన్నీ ఒకటేగా అనుకుంటూ ఉంటారు. కాదు, చూడండి. ఒత్తిడి అంటే ఏంటి, శక్తి సామర్థ్యాలు అనేవి సరిపోకుండా ఉంటాయి. కుంటనం అంటే ఏంటంటే సామర్థ్యం చేరుకోవడంలో ఫెయిల్ అనేది అవుతాము. దాని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే కుంటనము. ఓకే, సామర్థ్యం చేరుకోవడంలో నీకు ఫెయిల్ అనేది ఎదురైందంటే, సక్సెస్ అయితే ఓకే హ్యాపీగా ఫీల్ అవుతాము. ఫెయిల్ అనేది అయిందామంటే మనకు చాలా కోపం అనేది వస్తుంది. ఇన్ని రోజులు నేను పడ్డ హార్డ్ వర్క్ అంతా పాయినే అని చెప్పి. సో ఈ విధంగా మనము ఆటంకాలతో ఎదుర్కోలేకపోవడాన్ని మనం ఏమంటామంటే కుంటనం అంటామండి. దీంట్లో ఏమవుతుందంటే సామర్థ్యం ఉంటుంది కానీ లక్ష్యంలో ఫెయిల్ అవుతాం కదా, దానివల్ల మనకు ఎక్కువ కోపం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడేమో ఒత్తిడిలో ఏమో శక్తి సామర్థ్యం అనేది సరిపోదు. ఈ కుంటనంలో ఏమో శక్తి సామర్థ్యం ఉంటుంది, ఉన్నప్పటికీ లక్ష్యంలో నువ్వు ఫెయిల్ అవుతావు చూడండి. సో దానివల్ల మనకు వచ్చేది ఫ్రస్ట్రేషన్. ఇది మనకు సంబంధించి స్ట్రెస్ వేరు, కుంటనం వేరు. ఓకే, ఇది దీంతో మనకు ఈ సంఘర్షణలు అనేటివి టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో నుంచి కూడా 1 బిట్ గ్యారంటీ. మీరు ఈ విధంగా మెయిన్ టాపిక్స్ చదివారంటే ఎవ్రీ వీడియో నుంచి 1 బిట్ మాత్రం కంపల్సరీ. ఈ శాస్త్రీయ నిబంధన ఇలాంటి వాటివి అయితే 2-3 బిట్స్ వచ్చినా ఆశ్చర్యపోన అవసరం లేదు. రక్షక తంత్రాలు కూడా 2-3 బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మెయిన్ టాపిక్స్ నేను పెడతాను యూట్యూబ్లో. ఇవి మానగా మీరు చూసి ప్రాక్టీస్ చేసుకున్నారంటే కనుక మెయిన్ 1 మార్క్ 2 మార్క్స్ మీకు మీ జోబిలో ఉన్నట్టే అండి. సైకాలజీ అంటే డైరెక్ట్ మీకు బిట్ ఏమి అడగరు, అంత అప్లికేషన్ టైపే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు మంచి పని ఏంటంటే మీరు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సైకాలజీకనే కాదు, ఎలాంటి మీకు టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్ అయినా సరే అప్లికేషన్ టైప్లోనే అడుగుతాడు ఎక్కువగా. సో అందుకనే మీకు టెస్ట్ సిరీస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఆన్లైన్ టెస్ట్లు అండి, సేమ్ డిఎస్సికి టెట్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఫార్మాట్లో ఉంటుంది. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవచ్చు. దీన్ని 1 ఇయర్ వరకు రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, రెస్పాండ్ అవుతాము. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, రాసుకోండి.